ఈ రోజున 9 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలను జయించి ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా సచివాలయం వైపు ముఖం కూడా చూడకుండా అధికారంలో లేనటువంటి జననేత జగనన్నను జైల్లోకి నెట్టి సంవత్సరం పూర్తయినా తప్పుడు కేసులు బనాయించి తప్పుడు అభియోగాలు మోపి పూర్తిగా జైల్లోనే ఉంచాలా అన్నటువంటి తాపత్రయం పడుతూ కుట్రలు చేస్తూ కుతంత్రాలు పన్నుతూ ఇటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి పన్నాగాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దుప్పట్లతో సూర్యుణ్ణి ఆపగలరా? చప్పట్లతో పిడుగుల్ని ఆపగలరా? జైల్లోకి జగనన్నను నెట్టవచ్చుగాక జనం గుండెల్లో కొలువై ఉన్నటువంటి అభిమానాన్ని బంధించగలరా అని ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. సూర్యుణ్ణి ఏ రకంగా అయితే దుప్పట్లతో కప్పలేరో, చప్పట్లతో పిడుగుల్ని ఏ రకంగా అయితే ఆపలేరో, జనం గుండె మీరెవ్వరూ బంధించలేరు. జనం గుండెల్లో కొలువైనటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అనని ప్రజలందరూ కూడా షర్మిలమ్మకు ధైర్యాన్ని నూరిపోశారు. ఈ 2500 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మరొకరు కూడా పాదయాత్ర చేశారు. నిస్సత్తువతో నిర్మానుష్యంగా రాత్రివేళ దెయ్యాలు సంచరించే విధంగా 2500 పైచిలుకు కిలోమీటర్లు నడిచి ప్రజలకు ఏ రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించక విశాఖపట్నం బండల మీద పడ్డటువంటి అలలు వ్యర్థంగా పారిపోయినట్టుగా చంద్రబాబు పాదయాత్ర చరిత్రహీనంగా మిగిలిపోయింది. కానీ షర్మిలమ్మ పాదయాత్ర ఈ మొత్తం మానవాళి చరిత్రలో ఒక మహిళ 3000 కిలోమీటర్ల సాహసోపేతమైనటువంటి ప్రయాణానికి నడుం బిగించి 2500 కిలోమీటర్లు ఎండనక వాననక ఏ కష్టాన్నైనా కూడా ఎదురొడ్డి నిలిచి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ సాగించినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చైనాలో మావో సెట్టింగ్ చేసినటువంటి లాంగ్ మార్చ్ ని గుర్తు చేసే విధంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ రోజున షర్మిలమ్మ అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్ని జయించినాడని, రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు ఇరుక్కున్నట్టుగా రాజశేఖర్ రెడ్డి కష్టార్జితమైనటువంటి ఈ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి పాములాగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఈ పాములమయమైపోయింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి మేలును కలిగించలేకపోతోంది. ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని రగిలించకపోతోంది. అందుకే భవిష్యత్తు పట్ల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే వాళ్ల సమస్యలు తీరుతాయని, వాళ్ల వెతలు మారుతాయని, వాళ్ల కన్నీళ్లను తుడిచేటువంటి వ్యవస్థ